గుంటూరు శారదా కాలనీ 4వ లైన్లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభ విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవాలు గురువారం నుండి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా వేద పండితులు కలశతీర్థం, గణపతి పూజ, యాగశాల ప్రవేశం పూజలు మంత్రోచ్చరణలతో జరిపించారు. దేవస్థాన కమిటీ గౌరవాధ్యక్షులు బాలయ్యతో పాటు వేద పండితులు ఈ సందర్భంగా మాట్లాడారు. 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని, 9వ తేదీన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తున్నట్టు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతిష్ఠా మహోత్సవాలను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. श्री अभयांजनेय स्वामी देवता प्रतिष्ठा यज्ञकर्मणि सर्वेषां भोज्यभोजन अस्पृश्य स्पृश्यनादि గోదేవత నుండి వచ్చినట్టు మన దేహము అంతా కూడా శుద్ధి జరుగుతుంది. ఒకే దాటిగా పనిచేస్తాయి, ఓకే అలా చేస్తూ ఉంటాయి. ఇట్లాగా ఒక్కొక్కటానికి ఒక్కొక్కటి ఉంటుంది. అప్పుడు మనం యాగశాల ప్రవేశ కార్యక్రమాన్ని జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శారదా కాలనీ 4వ లైను శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ కమిటీగా ఏర్పడి మేమందరం శారదా కాలనీ పుర ప్రజలు ప్లస్ అట్లని మా కమిటీ వారి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, ఫ్రెండ్ సర్కిల్ అందరూ కలిపి ఈ ఆలయ అభివృద్ధి కోసం తోడ్పడుతూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు హోమాలతోటి ప్రారంభించుకొని రేపు 8వ తారీఖు సాయంత్రం 4:30 గంటలకు ధ్వజస్తంభం గ్రామోత్సవం నిర్వహిస్తున్నాము. అలానే 9వ తారీఖు ఉదయం 9:46 ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమం, తరువాత స్వామివారి శిఖర కలశ స్థాపన ఏర్పాటు చేస్తున్నాము. శిఖర కలశ స్థాపన ఏర్పాటైన తర్వాత మహాకుంభాభిషేకం 500 మంది మహిళలతోటి మహాకుంభాభిషేకంలో పాల్గొనేటట్టు స్వామివారి గుడిపైకి మెట్ల మార్గం ఏర్పాటు చేసి ఉన్నాము. తరువాత కార్యక్రమం 11 గంటల నుంచి గొప్ప అన్న సంతర్పణ కార్యక్రమం. సుమారుగా ఒక 15,000 నుంచి 20,000 మంది వరకు ఈ శారదా కాలనీ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో శారదా కాలనీ పుర ప్రజలే కాకుండా బంధుమిత్రులందరూ, శ్రేయోభిలాషులందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఆ స్వామివారి కృపా కటాక్షం పొందవలసిందిగా కోరుచున్నాము. అలానే ఈ దేవాలయ కమిటీ వారికి ఎవరైనా సహాయ సహకారాలు అందించాలంటే కమిటీ వారిని సంప్రదించి ఆ అభయాంజనేయ స్వామి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము. గుంటూరు మహాప్రజలకు, అలాగే మన శారదా కాలనీ మహాభక్తజనులకు శారదా కాలనీ 4వ లైన్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారి దివ్య దేవాలయ ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా ఈరోజు ప్రథమ దివసం అనగా 1వ రోజు గణపతి పూజ, పుణ్యాహవాచన, దీక్షా కంకణధారణ మరియు పంచగవ్య ప్రాసన, యాగశాల ప్రవేశ కార్యక్రమం మరియు తదుపరి సర్వదేవత ఆవాహన, సర్వతోభద్రమండల ఆవాహన కార్యక్రమాలు జరుగును. మరియు ఉదయం 9 గంటలకు లక్ష్మీ గణపతి హవనము, అభయాంజనేయ స్వామివారి హవన కార్యక్రమాలు ప్రారంభం జరుగును. త్రయాహ్న దీక్షా కార్యక్రమాలు జరుగును, అనగా 3 రోజులు ఈ ప్రతిష్టా కార్యక్రమాలు జరుగును. మొదటి రోజు ఈ కార్యక్రమాలు సాయంత్రం పూట శ్రీ మహాగణపతి హవనము, నవగ్రహ హవనము జరుగును. మరియు 2వ రోజు ఉదయం పూట గణపతి పూజ, సర్వతోభద్రమండల దేవత ఆవాహన అర్చన పూజా కార్యక్రమం, తదుపరి వాస్తు మండపారాధన, ఇంద్రాది అష్టదిక్పాలకులు, నవగ్రహార్చన పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిగి తదుపరి హోమ కార్యక్రమాలు జరుగును. సాయంత్రమున ధ్వజస్తంభంకు అలాగే విగ్రహాలకు అభిషేక కార్యక్రమాలు, గ్రామోత్సవ కార్యక్రమం జరుగును. 3వ రోజు ఉదయము 9:46 శ్రవణ నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశమనందు స్వామివారి దివ్య ప్రతిష్టా కార్యక్రమం జరుగును. కావున గుంటూరు మహాప్రజలకు, 50 మంది భక్త మహాశయులకు గుంటూరు శారదా కాలనీలో వేంచేసి ఉన్నటువంటి అభయాంజనేయ స్వామివారి కమిటీ తరపున ఇదే ఆహ్వానము.